తెలంగాణకి సాధ్యమైన టాప్ 5 అద్భుతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ చరిత్రే కాదు, వర్తమానం కూడా ఎంతో ఘనమైంది. ఈ రాష్ట్రం గురించి గొప్ప గొప్ప విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి తెలంగాణకే సాధ్యమైన మైండ్ బ్లాంక్ అయ్యే అద్భుతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014లో ఆవిర్భవించింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన ఈ రాష్ట్రం గత 11 ఏళ్లుగా స్వతంత్ర పాలన సాగిస్తుంది. హైదరాబాద్ మహానగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తున్న తెలంగాణ ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు చేసింది. తెలంగాణ ప్రాంతం చరిత్రలోనే ఓ వెలుగు వెలిగింది. ఆనాడు దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయి ధనవంతులుగా నిజాంలు వెలుగొందారు. హైదరాబాద్ చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అత్యంత విలువైన జాకబ్ డైమండ్ను పేపర్ వెయిట్గా ఉపయోగించేవారట. ఇది ఆయన తండ్రి షూలో దొరికిందని చెప్తారు. ఇది చాలు నిజాంలు ఎంతటి శ్రీమంతులు చెప్పడానికి. ఇది చరిత్రే కాదు, తెలంగాణ వర్తమానం కూడా ఎంతో ఘనమైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అయితే తెలంగాణ ఘన చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. తెలంగాణకు సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, రామోజీ ఫిల్మ్ సిటీ. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ స్టూడియో కాంప్లెక్స్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. హైదరాబాద్ శివార్లోని ఏకంగా 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫిల్మ్ సిటీ ఉంది. ఇక్కడ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. కొన్ని హాలీవుడ్ మూవీస్ చిత్రీకరణ కూడా ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అంతేకాదు, తెలుగు ప్రజలు, దేశ విదేశాల పర్యాటకులు ఈ ఫిల్మ్ సిటీని సందర్శిస్తుంటారు. నంబర్ 2, ప్రసాద్ ఐమాక్స్. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ ప్రపంచ స్థాయిని గుర్తింపు పొందిన మల్టీప్లెక్స్ థియేటర్. ఇందులో 72 అడుగుల ఎత్తు, 90 అడుగుల వెడల్పు గల పెద్ద స్క్రీన్ ఉంది. దేశంలో ఇదే అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఐమాక్స్. ఇది 12,000 వాట్ సౌండ్ సిస్టమ్ను కలిగి ఉంది. దీంట్లో సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. నంబర్ 3, తెలంగాణలో ఉచిత కరెంట్. గతంలో తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చేవారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ని కూడా ఉచితంగా ఇస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ని వినియోగదారులకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అయితే దేశంలో మొదటిసారిగా వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ను ఇచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రానిదే. నంబర్ 4, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు. తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో తాగునీటిలో ఫ్లోరైడ్ మరియు జిల్లాల్లో తాగునీటి కొరత ఉండేది. ఇది గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన సాగునీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించారు. ఇలా ఇంటింటికి తాగునీరు అందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. నంబర్ 5, బుద్ధ స్టాచ్యూ. గౌతమ బుద్ధుని ఏకశిలా విగ్రహం